ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. పుట్టిన బిడ్డను చూసుకొని నవమాసాలు మోసిన విషయాన్ని కూడా మర్చిపోయింది ఆ కసాయి తల్లి. బిడ్డ పుట్టిన ఆనందం ఏ కన్న తల్లి కళ్ళలో అయినా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటిది తన బిడ్డను తానే చంపేసుకుంది ఒక తల్లి అనే మాట వింటుంటేనే ఎంతో హృదయ విదారకంగా అనిపిస్తుంది కదా. సో అలాంటిదే తిరుపతి జిల్లాలో జరిగింది ఈ ఘటన. కేవలం ఏడుపు ఆపడం లేదని చంపేసింది కన్న తల్లి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డపైనే అంతటి కర్కశమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ కేసులో అసలు ఏం జరిగింది? బిడ్డ కడుపులో పడితేనే ఆ మహిళ ఆనందం తన మాటల్లో వర్ణించరండి. అందరు తల్లి అనుభవిస్తారు. సో తల్లి కాబోతున్న సంతోషంతో ఎన్ని ఆపసోపాలు పడైనా సరే బిడ్డని కంటుంది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. సో తిరుపతి జిల్లా సత్యవేడులో ఒక మహిళ ఎన్నో కష్టాలు పడి నవమాసాలు మోసింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతా బాగానే ఉంది. కూతురికి 5 నెలలు నిండాయి. ఆలనా పాలనా కూడా బాగానే చూసుకుంటుంది. కానీ ఈ క్రమంలోనే ఓ రోజు పాప ఎంతకు ఏడుపు ఆపడం లేదు. అంతే, ఆ తల్లి కోపం వచ్చింది. పసిపాప ఎందుకు ఏడుస్తుందో తెలుసుకునే విషయాన్ని మర్చిపోయి నెలల చిన్నారిపై కర్కశంగా ప్రవర్తించింది. బిడ్డ ఏడుపు ఆపడం లేదన్న ఒకే ఒక కారణంతో చిన్నారి నోరు ముక్కు మూసేసింది. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. అంతే, 5 నెలలకే ఆ చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. సత్యవేడులోని ఎన్ఆర్ అగ్రహారంలో నివసిస్తున్న వెంకటేష్ హేమావతికి 7 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. తమిళనాడులోని వెంగళచేరికి చెందిన హైమావతి వెంకటేష్ దంపతులు ఉపాధి కోసం సత్యవేడు పరిసర ప్రాంతాలకు వలస వచ్చారు. ఇక్కడ సిమెంట్ ఇటుకల తయారీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 5 ఏళ్ల కుమారుడు ఋత్విక్తో పాటు 5 నెలల చిన్నారి ఉంది. అయితే పెళ్ళైన నాటి నుంచి భార్యాభర్తలు హేమావతి వెంకటేష్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఎప్పుడూ కోపంగా ఉండే హైమావతి కన్న బిడ్డ ఏడుపును భరించలేకపోయింది. 5 నెలల పసిపాప ఆకలితో పాల కోసం గట్టిగా ఏడుస్తుండడంతో తల్లి హైమావతి తీవ్ర అసహనానికి గురైంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి చిన్నారి గొంతు నులిమేయడంతో ఆ పసికందు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చిన్నారి మృతిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. సత్యవేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కన్న తల్లిని అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా భర్తతో గొడవలు పడుతున్న మహిళ బిడ్డను హతమార్చడం వెనుక బిడ్డ ఏడుపే కారణమా, లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మానసిక సమస్యలతో పాటు అతి కోపం ఉన్నట్లుగా ఆమె భర్త స్థానికంగా ఉన్నటువంటి వారు పోలీసులు చెప్తున్నారు. సో ఇదే విషయాన్ని తల్లి హేమావతి సైతం పోలీసులకు చెప్పింది. సో ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు మాతృత్వానికి మాయని మచ్చగా మారుతున్నాయి.